నమస్తే, శ్రీశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చాలా ట్రెడిషనల్ రెసిపీ పొట్లకాయతో చేసిన పెరుగు పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ముందుగా నేను ఒక 2 పెద్ద పొట్లకాయలని తీసుకున్నాను. పొట్లకాయని ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. నేను ఇలాగా హాఫ్ రింగుల్లా కట్ చేసుకున్నానండి. మీరు మీకు నచ్చిన షేప్స్లో కట్ చేయొచ్చు. తర్వాత ఒక కడాయిలో నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కలను వేయాలి. ఈ పెరుగు పచ్చడిలోకి పొట్లకాయ ముక్కలు క్రిస్పీగా వేగిస్తే బాగుంటాయండి. కొంచెం డీప్ ఫ్రై అయితే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఉప్పు కలపకుండా ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేగిస్తున్నాను. కాసేపటికి ఇలాగా వేగించిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కలుపుకోవాలి. పసుపు కలిపిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి ఇందులోకి పొట్లకాయ ముక్కల్లోకి సరిపడా ఉప్పుని కలుపుతున్నాను. ఉప్పు కలిపిన తర్వాత ముక్క కాస్త మెత్తపడుతుందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేగిస్తున్నాను. కాసేపటికి ఇలాగా డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి మార్చి చల్లబడిన తర్వాత పెరుగులోకి కలుపుకోవాలి. తరువాత ఫ్రెష్ పెరుగుని తీసుకున్నానండి. పెరుగు పచ్చళ్ళలోకి ఫ్రెష్ కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది. ఒకసారి బాగా ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పెరుగుకి సరిపడా ఉప్పుని కలుపుకోవాలి. ఉప్పు కలిపిన తర్వాత మళ్ళా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నానండి. తర్వాత వేగిన ఈ పొట్లకాయ ముక్కల్ని ఈ పెరుగులోకి కలుపుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలు బాగా చల్లబడిన తర్వాత ఇందులోకి కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఈ పెరుగుని పొట్లకాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి పోపు వేస్తున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఒక పావు టీ స్పూన్ ఇంగువ పోపుని ఇందులో కలిపాను. పోపును బాగా కలిపిన తర్వాత కొత్తిమీరతో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే ఈ పొట్లకాయతో చేసిన పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన పెరుగు పచ్చడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సెలవు, నమస్కారం.